పశ్చిమాసియాలో యుద్ధం రోజురోజుకు తీవ్రమవుతున్న నేపథ్యంలో ప్రపంచ రక్షణ వర్గాల్లో ఒక కీలకమైన ప్రశ్న మళ్ళీ మళ్ళీ తలెత్తుతోంది. ఇరాన్ దట్టి బాంబ్ తయారు చేసి ఇజ్రాయెల్పై ప్రయోగించే ప్రమాదం ఉందా అనేదే ఇక్కడ అసలు ప్రశ్న. మరి అసలు దట్టి బాంబ్ అంటే ఏమిటి? ఇరాన్కు ఆ సామర్థ్యం నిజంగానే ఉందా? ఇది నిజమైన ముప్ప లేక అసత్య ప్రచారమా? ఇప్పుడు ఇవే ప్రశ్నలు మిడిల్ ఈస్ట్ కంట్రీస్ను భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఇంతకీ భయాల వెనుకున్న కారణం ఏంటి? లెట్స్ వాచ్. మిడిల్ ఈస్ట్లో యుద్ధ మేఘాలు ఇప్పుడప్పుడే ఆగేలా కనిపించడం లేదు. ఈ క్రమంలో ఇరాన్ గురించి అనేక దేశాలు సందేహాలు వ్యక్తం చేస్తున్నాయి. ఇరాన్ డర్టీ బాంబ్ ప్రయోగిస్తుందా అని గల్ఫ్ కంట్రీస్తో పాటు అమెరికా, ఇజ్రాయెల్ కూడా ఓ విధమైన భయాందోళనలో ఉన్నాయి. అమెరికా న్యూక్లియర్ రెగ్యులేటరీ కమిషన్ నిర్వచనం ప్రకారం డర్టీ బాంబ్ అంటే రేడియో ధార్మిక పదార్థాలను విస్తృతంగా వెదజల్లే పరికరం. ఇది అణు విస్ఫోటనం కాదు. అణు బాంబులో జరిగేది ఏమిటంటే భయంకరమైన అణు విస్ఫోటనం, తీవ్రమైన వేడి, కొన్ని మైళ్ల వరకు పూర్తి విధ్వంసం. అంతేకాదు, దీర్ఘకాలికంగా రేడియో ధార్మిక కాలుష్యం ద్వారా నీటి వనరులు, వ్యవసాయ క్షేత్రాలు పాడవుతాయి. హిరోషిమా, నాగసాకి దృశ్యాలు మనందరికీ తెలుసు. కానీ డర్టీ బాంబ్ పూర్తి భిన్నమైనది. దీనిలో ఆర్డిఎక్స్ లేదా డైనమైట్ వంటి సాధారణ విస్ఫోటక పదార్థాలతో పాటు రేడియో ధార్మిక పదార్థాలను కలిపి పేల్చుతారు. పేలుడు సంభవించగానే ఆ రేడియో ధార్మిక పదార్థాలు విస్తృతంగా వెదజల్లబడతాయి. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఇందులో అణు రియాక్టర్ పదార్థాలే అక్కర్లేదు. రేడియో థెరపీలో వాడే పదార్థాలు, ఆసుపత్రుల్లో శస్త్రచికిత్స పరికరాలు శుభ్రపరిచే రేడియో ధార్మిక పదార్థాలు, పొగ డిటెక్టర్లలో వాడే కోబాల్ట్ వంటి పూర్తి వ్యాపారిక పదార్థాలతోనూ డర్టీ బాంబ్ తయారు చేయవచ్చు. రేడియో ధార్మికత అంటే అణుబాంబు మాత్రమే కాదు అని ఇక్కడ అర్థమవుతుంది. దట్టి బాంబు పేలితే అణుబాంబు స్థాయి తక్షణ విధ్వంసం జరగకపోవచ్చు, కానీ దీర్ఘకాలిక పరిణామాలు అత్యంత తీవ్రంగా ఉంటాయి. నేరుగా దగ్గరున్న వారికి రేడియేషన్ సిండ్రోమ్ వస్తుంది. అదే దూరంగా ఉన్నవారికి దీర్ఘకాలిక రేడియేషన్ వల్ల క్యాన్సర్, లుకేమియా, గుండె జబ్బులు, జీర్ణ వ్యవస్థ రుగ్మతలు వంటివి వస్తాయి. నీటి వనరులు, వ్యవసాయ క్షేత్రాలు కలుషితం అవుతాయి. ఆ ప్రాంతం నివాసయోగ్యం కాకుండా పోయే ప్రమాదం కూడా ఉంటుంది. అమెరికా పరిశోధన సంస్థలు అంచనా వేసిన దాని ప్రకారం లాస్ ఏంజలస్ వంటి నగరంపై దట్టి బాంబు పడితే కేవలం శుభ్రపరచడానికే $1,600 కోట్ల అవసరమవుతాయి. ఇది ఆర్థిక నష్టం మాత్రమే. మరి ఆరోగ్య నష్టం, మానవ వలసల లెక్కలు అవి వేరే లెక్కలని చెప్పాలి. అయితే ఇక్కడే అసలు ప్రశ్న వస్తోంది. ఇరాన్ దగ్గర 60% వరకు శుద్ధి చేయబడిన యురేనియం 235 దాదాపు 440 కిలోగ్రాముల నిల్వ ఉందని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ నిర్ధారించింది. ఇది 90% వరకు శుద్ధి చేస్తే అణుబాంబు తయారవుతుంది. కానీ 60% శుద్ధి అయిన యురేనియంను కూడా దట్టి బాంబులో రేడియో ధార్మిక పదార్థంగా వాడవచ్చు. దాంతోపాటు ఇరాన్ దగ్గర అధునాతన క్షిపణి సామర్థ్యం, డ్రోన్ సాంకేతికత వంటివి ఉన్నాయి. ఇప్పటికే ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ రక్షణ వ్యవస్థను ఛేదించుకొని దాడి చేయగల క్షిపణులు ఇరాన్ దగ్గర ఉన్నాయని యుద్ధ భూమిలో నిరూపితమైంది. అమెరికా మిత్ర దేశాలు కూడా ఇరాన్ దాడులను ఎదుర్కొన్నాయి. సాంకేతికతంగా చెప్పాలంటే దట్టి బాంబ్ తయారు చేసి ప్రయోగించగల సామర్థ్యం ఇరాన్కు ఉంది. ఇది రక్షణ నిపుణుల అంచనా. ఇక్కడే అసలు సంక్లిష్టత మొదలవుతుంది. ఏకపక్ష సమాధానం లేదు. అనేక కోణాల నుంచి చూడాల్సి ఉంటుంది. మరోవైపు తమ అణు కార్యక్రమం పూర్తిగా శాంతియుత ప్రయోజనాల కోసమేనని ఇరాన్ పదే పదే చెబుతూ వస్తుంది. అయాతుల్లా అలీ ఖమేనీ ఒక ఫత్వా కూడా విడుదల చేశారు. అణుబాంబు తయారు చేయడం ఇస్లామిక్ విలువలకు విరుద్ధమని, ఒబామా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో కుదిరిన అణు ఒప్పందం ప్రకారం ఇరాన్ IAEA పర్యవేక్షణలో ఉంది. చరిత్ర ఒక ముఖ్యమైన పాఠం నేర్పుతుంది. ఇరాక్లో సద్దాం హుస్సేన్ దగ్గర విధ్వంసక ఆయుధాలు ఉన్నాయని అమెరికా చేసిన ఆరోపణలు తప్పు అని నిరూపితమైంది. యుద్ధం ముగిసి 20 సంవత్సరాలు దాటినా ఆ ఆయుధాలు ఎక్కడా కనిపించలేదు. ఆ అనుభవం దృష్ట్యా ఇరాన్ వాదనకు కొంత విశ్వసనీయత వస్తుంది. అంతేకాదు,
అమెరికా అధికారిక గూఢాచార్య సంస్థల నివేదికలు కూడా ఇదే చెబుతున్నాయి. డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ తులసి గబార్డ్ అమెరికా పార్లమెంటుకు ఇచ్చిన అంచనాల్లో ఇరాన్ అమెరికాకు ప్రత్యక్ష ముప్పు కాదని చెప్పారు. కౌంటర్ టెర్రరిజం చీఫ్ జో కెంట్ కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేశారు. IAEA కూడా ఇరాన్ అణ్వాయుధం తయారు చేసే స్థాయిలో లేదని నిర్ధారించింది. అయినా అమెరికా దాడి చేసింది. ఇది విమర్శకులు చూపించే మరో కీలక విషయం. ఫారెన్ పాలసీ మ్యాగజైన్ 2025 విశ్లేషణ ప్రకారం ఇరాన్ 30 బాంబు ప్రయోగించే అవకాశం చాలా తక్కువగా ఉంది. కారణాలు కూడా చాలా స్పష్టంగా ఉన్నాయి. ఇప్పటి వరకు ఇరాన్ తన అణు కార్యక్రమం శాంతియుతమైనదని చెప్తూ వచ్చింది. 30 బాంబు ప్రయోగిస్తే ఆ వాదన పూర్తిగా నేలకూలుతుంది. అమెరికా యుద్ధానికి ప్రపంచవ్యాప్త చట్టబద్ధత కూడా వస్తుంది. రష్యా, చైనా వంటివి ఇప్పటి వరకు ఏదో ఒక రూపంలో ఇరాన్కు మద్దతిచ్చిన దేశాలు కూడా ఇరాన్ను సమర్థించలేని స్థితిలో కూడా పడిపోతాయి. గల్ఫ్ దేశాలతో సహా సమీప మిత్ర దేశాలు దూరమైపోతాయి. నాటో మొత్తం యుద్ధంలో చేరే ప్రమాదం కూడా ఉంటుంది. ఇరాన్ సర్వనాశనం అనివార్యమవుతుంది. అంటే 30 బాంబు ప్రయోగించడం ఇరాన్ దృష్ట్యా వ్యూహాత్మకంగా ఆత్మహత్య సదృశం అన్నమాట. ఇజ్రాయెల్ సొంత వ్యూహాత్మక సిద్ధాంతమే ఈ భయానికి కారణం. శాంసన్ డాక్ట్రిన్ అని పిలువబడే ఇజ్రాయెల్ అణు విధానం ప్రకారం తన ఉనికికే ముప్పు వస్తే ప్రపంచాన్ని కూడా విధ్వంసం చేయడానికి ఇజ్రాయెల్ వెనుకాడదు. శాంసన్ అనే యూదు పౌరాణిక పాత్ర స్ఫూర్తిగా రూపొందించిన ఈ సిద్ధాంతం తాము పోతే ప్రపంచమే పోతుందనే తర్కంపై నిర్మితమైంది. భారత్ అణు సిద్ధాంతం దీనికి పూర్తిగా విరుద్ధం. మనం ముందుగా ప్రయోగించాం, ప్రతిస్పందించడానికి మాత్రమే వాడతాం. అణ్వాయుధం లేని దేశాలపై అసలు వాడమనే స్పష్టమైన విధానం కూడా పాటిస్తున్నాం. ఇప్పుడు ఇజ్రాయెల్ ఆలోచన ఏమిటంటే తమ శాంసన్ డాక్ట్రిన్ చూసిన ఇరాన్ కూడా అదే తర్కం అనుసరించవచ్చు. తమ ఉనికికే ముప్పు వస్తే ఇక తమకు పోవడమే ఉంది కదా, అప్పుడు తామొక్కడమే వెళ్లడం ఎందుకు అనే నిరాశభావం ఇరాన్ నాయకత్వంలో రావచ్చని పాకిస్తాన్ సైనిక అధిపతి అసీం మునీర్ ఇటీవల ఫ్లోరిడాలో చేసిన ప్రకటన ఈ ఆందోళనను మరింత పెంచింది. తమ ఉనికికి ముప్పు వస్తే ప్రపంచంలో 50% నాశనమవుతుందని హెచ్చరించారు. ఇది వేరే దేశం, వేరే సందర్భమైనా ఈ తరహా ప్రకటనలు ప్రమాదకర సంఘటనలకు దారితీస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఖమేనీ వంటి అనుభవజ్ఞులైన నాయకులు, అలీ లారిజానీ వంటి మేధావులు ఇప్పుడు లేరు. ఇరాన్ నాయకత్వం ఒకరి తర్వాత ఒకరు తొలగిస్తూ బలహీనపడుతోంది. కొత్తగా అధికారంలోకి వచ్చేవారిని కూడా ఇజ్రాయెల్ మరియు అమెరికా ముందే హెచ్చరిస్తున్నాయి. ఒబామా హయాంలో జరిగిన అణు ఒప్పంద చర్చలను లారిజానీ స్వయంగా నిర్వహించారు. అలాంటి అనుభవజ్ఞులైన నాయకులు హేతుబద్ధంగా ఆలోచించగల నాయకత్వం లేనప్పుడు నాటకీయ నిర్ణయాలు జరిగే ప్రమాదం ఎక్కువవుతుంది. ఇప్పటి వరకు ఇరాన్ 30 బాంబు ప్రయోగించాలని ఆలోచించిందని ఎక్కడ కూడా నిర్ధారిత సమాచారం లేదు. రక్షణ నిపుణులు, ఫారెన్ పాలసీ మ్యాగజైన్ విశ్లేషకులు కూడా ఇది జరిగే అవకాశం తక్కువ అని భావిస్తున్నారు. కానీ అసలు ప్రమాదం ఏమిటంటే హేతుబద్ధమైన నాయకత్వం ఉన్నప్పుడు ఈ వ్యూహాత్మక లెక్కలు పనిచేస్తాయి. నాయకత్వ శూన్యత, అస్తిత్వ ముప్పు, దౌత్యానికి తావులేని పరిస్థితి ఒకేసారి కలిసినప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో అనూహ్య నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా పెరుగుతుంది. ఇజ్రాయెల్ తన శాంసన్ డాక్ట్రిన్ ద్వారా చూపించిన తర్కమే ఇప్పుడు తన భయానికి కారణమవుతోంది. ఇది రక్షణ వ్యూహాత్మక అధ్యయనాల్లో అద్దంలో ప్రతిబింబం వంటి వైరుధ్యం. పశ్చిమాసియాలో శాంతి ప్రస్తుతానికి కేవలం ఆకాంక్ష మాత్రమేనా, లేక చర్చల ద్వారా సాధించగలిగే లక్ష్యమా అనే ప్రశ్నలకు సమాధానం ఇప్పుడు అక్కడి నాయకుల చేతుల్లోనే ఉంది. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News.